వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని విన్నమాల గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, ఆర్డీఓ కిరణ్మయ్. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రజల రెవెన్యూ సమస్యలను రెవెన్యూ కార్యాలయం వైపు తిరగకుండా అధికారులు ప్రజల వద్దకు వెళ్లి వారి రెవెన్యూ సమస్యలను తీర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునే దిశగా ఉండాలని, మీకున్న ఏ భూ సమస్యల్లో కొన్ని చిన్న సమస్యలు ఉంటాయని వాటిని సత్వరమే పరిష్కరిస్తామని వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రజల రెవెన్యూ సమస్యలను రెవెన్యూ కార్యాలయం వైపు తిరగకుండా అధికారులు ప్రజల వద్దకు వెళ్లి వారి రెవెన్యూ సమస్యలను తీర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకునే విధంగా ఉండాలని, మీకున్న భూ సమస్యల్లో కొన్ని చిన్న సమస్యలు ఉంటాయని వాటిని సత్వరమే పరిష్కరిస్తామని, మిగిలిన సమస్యలను 40 రోజుల లోపల ఖచ్చితంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు. విన్నమాల గ్రామానికి వచ్చారు. విన్నమాలకే కాదు, సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఇప్పటికి 2-3 ఫంక్షన్స్కి 2-3 మీటింగ్స్కి కూడా సార్ వచ్చారు. వచ్చిన ప్రతి చోట కూడా అక్కడ గ్రామ సమస్యలు తెలుసుకొని, పంచాయతీ సమస్యలు తెలుసుకొని, మండలానికి ఏం చేయగలరో అని కూడా అక్కడికక్కడే శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ విన్నమాలకు కూడా రోడ్లు కానీ, అలాగే శ్మశాన వాటిక కోసం స్థలము, అలాగే త్రాగునీరు అన్నిటికీ శాంక్షన్లు ఇచ్చినందుకు ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా ఇప్పుడు మనం జరుగుతుంది రెవెన్యూ సదస్సులు. ఆల్మోస్ట్ డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు మనకు రెవెన్యూ సదస్సులు జరిపించాలని చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్రం మొత్తం రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. మన సూలూరుపేట కాన్స్టిట్యున్సీ కూడా అన్ని చోట్ల జరుగుతుంది. సో అన్నిటికీ కూడా నేను కూడా ప్రతి మండలానికి వెళ్ళి అటెండ్ అవుతున్నాను. ఈరోజు కలెక్టర్ గారు విన్నమాల, ముఖ్యంగా విన్నమాలకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అవకతవకల వల్ల, చాలా భూ సమస్యల వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. వాటన్నిటికీ పరిష్కారం ఈ రెవెన్యూ సదస్సుల్లో అధికారులే మీ దగ్గర